హనుమంతుడు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది ఆయన అపారమైన బలం, అంతకుమించి అచంచలమైన రామభక్తి. అంతేకాకుండా యోగశాస్త్రం ప్రకారం అష్టసిద్ధులను పొందిన మహాయోగి. హనుమంతుని భక్తికి మెచ్చి సీతమ్మ తల్లి దీవించి ప్రసాదించిన ఈ 8 శక్తులు మరియు వాటి లోతైన అర్థం ఏమిటో, అవి హనుమంతునికి ఎలా ఉపయోగపడ్డాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి సిద్ధి అనిమ, అనగా సూక్ష్మరూపం. ఇది పరమాణువు కంటే కూడా చిన్నగా మారే శక్తి. యోగశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తనలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించుకున్నప్పుడు, తన ఉనికిని శూన్యం చేసుకున్నప్పుడు ఈ సిద్ధి లభిస్తుంది. ఈ సిద్ధి ద్వారా కేవలం శరీరాన్ని తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా వాటి మూలాలను సూక్ష్మంగా వెతికే శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ సిద్ధిని హనుమంతుడు ఎప్పుడూ ఉపయోగించాడో చూద్దాం. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు చిన్న దోమంత పరిమాణంలోకి మారారు. శత్రువుల కళ్ళుగప్పి రహస్యాలను ఛేదించటానికి ఒక డిటెక్టివ్ లాగా ఈ శక్తి ఆయనకు చాలా తోడ్పడింది. రెండవ సిద్ధి మహిమ, అనగా స్థూల రూపం. ఈ స్థితి ద్వారా తన శరీరాన్ని విశ్వమంతా పెద్దదిగా విస్తరించుకోవచ్చు. పంచభూతాలను సైతం తన శరీరంలో ఇమిడ్చుకోగల సామర్థ్యం ఈ సిద్ధి ద్వారా లభిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఒక ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఆ ఆపద కంటే తానే పెద్దవాడని నిరూపించుకోవడం ఈ మహిమ సిద్ధి యొక్క లోతైన అర్థం. సముద్రాన్ని లంఘించే సమయంలో హనుమంతుడు తన రూపాన్ని పెద్దదిగా చేశారు. లంకలో అడుగుపెట్టినప్పుడు రాక్షసులకు భయం కలిగించడానికి పర్వతమంత ఎత్తుకు పెరిగారు. మూడో సిద్ధి గరిమ, అనగా అచంచలమైన బరువు. తన శరీరాన్ని భూమికి అతుక్కుపోయేలా అత్యంత భారంగా మార్చుకోవడం. ప్రపంచంలోని ఏ శక్తి కూడా కదిలించలేనంత భారంగా మారిపోవడం. ఈ గరిమ సిద్ధి స్థితప్రజ్ఞతకు నిదర్శనం. ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంతటి కష్టాలు వచ్చినా తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకోకుండా ఉండడం. ఇప్పుడు ఈ సిద్ధిని హనుమంతుడు ఎక్కడ ఉపయోగించాడో చూద్దాం. మహాభారతంలో భీముడు తన బలంతో హనుమంతుని తోకను కదిలించడానికి ప్రయత్నిస్తాడు. కాని హనుమంతుడు తన గరిమ సిద్ధితో తోకను అచలంగా ఉంచారు. తద్వారా భీముడి గర్వాన్ని అణచివేశాడు. నాలుగవ సిద్ధి లగిమ, అనగా భారరహిత స్థితి. శరీరంలోని బరువును పూర్తిగా సున్నా చేసుకోగల శక్తి, అనగా గురుత్వాకర్షణ శక్తిని ఎదిరించి గాలిలో తేరడం. ఈ లగిమ సిద్ధి మన మనసులోని కోరికలను, బాధలను వదిలేయటానికి సంకేతం. మనిషి మనసు తేలికగా ఉన్నప్పుడు మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని ఈ సిద్ధి చెప్తుంది. 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. తనను తాను దూది కంటే తేలికగా మార్చుకోవటం వల్లే హనుమంతుడు అంత వేగంగా గాలిలో ప్రయాణించగలిగారు. ఐదవ సిద్ధి ప్రాప్తి, అనగా ప్రకృతి ద్వారా లభించే శక్తి. అనగా ఎక్కడ ఉన్న వస్తువును కూడా ఉన్న చోటు నుండే తాకడం లేదా పొందడం. జంతువులు, పక్షుల భాషను అర్థం చేసుకోవటం మరియు భవిష్యత్తును దర్శించడం ఈ సిద్ధి యొక్క లక్షణాలు. ప్రకృతిలో అనుసంధానం అవ్వడం ద్వారా ఈ సిద్ధిని మనం పొందవచ్చు. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతిలోని ప్రతి అణువురతి అణువు మనకు సమాచారాన్ని ఇస్తుంది అని ఈ ప్రాప్తి సిద్ధి తెలుపుతుంది. హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించినప్పుడు, సీతమ్మ జాడ తెలియక బాధపడుతున్నప్పుడు అక్కడ చెట్లు, పక్షుల కదలికల ద్వారా సీతమ్మ ఎక్కడుందో పసిగట్టగలిగాడు. ఆరవ సిద్ధి ప్రాకమ్య, అనగా అప్రతిహత సంకల్పం. తన మనసులోని కోరికలను, ప్రకృతి నియమాలను అతిక్రమించి కూడా నెరవేర్చుకోవటం, అనగా నీటిపై నడవటం, భూమిలోకి దూసుకెళ్లడం. ఈ ప్రాకన్య సిద్ధి సంకల్ప బలాన్ని సూచిస్తుంది. ఒక పని చెయ్యాలని బలంగా నిశ్చయించుకుంటే ఏ విధమైన భౌతిక అడ్డంకులు ఆపలేవని దీనర్థం. ఉదాహరణకు, హనుమంతుడు సంజీవని పర్వతం కోసం వెళ్ళినప్పుడు కాలనేమి అనే రాక్షసుని సంహరించడానికి, పాతాళలోకంలో అహీరావణుని ఎదుర్కోవటానికి ఈ సిద్ధిని ఉపయోగించాడు. ఏడవ సిద్ధి ఈశిత్వ, అనగా ఒక రకమైన దైవశక్తి. ప్రకృతిలోని శక్తులపై, పంచభూతాలపై పూర్తి నియంత్రణ సాధించడం, అనగా చనిపోయిన వారిని కూడా బ్రతికించే శక్తి దీని కిందికే వస్తుంది. ఇది ఒక రకమైన నాయకత్వ లక్షణం. పంచభూతాలను సైతం తన ఆజ్ఞలతో నడిపించగల స్థాయికి చేరుకోవటం. ఉదాహరణకు, హనుమంతుడు లంకను దహిస్తున్నప్పుడు అగ్నిదేవుడు ఆయనను ఏమీ చేయలేకపోయాడు. వాయుదేవుడు కూడా ఆయనకు అనుకూలంగా వీచాడు. ఈ విధంగా ప్రకృతి శక్తులని ఆయనకు సహకరించాయి. ఎనిమిదవ సిద్ధి వసిత్వ, అనగా సంపూర్ణ వశీకరణ, అనగా ఇతరుల మనసులను, ఇంద్రియాలను నియంత్రించటం, జంతువులను, రాక్షసులను సైతం తన మాట వినేలా మార్చుకోవటం. తనలోని శాంతి, భక్తి, ప్రేమ ద్వారా శత్రువును కూడా మిత్రుడుగా మార్చుకునే గొప్ప గుణాన్ని పొందటమే ఈ సిద్ధి యొక్క ముఖ్య లక్షణం.
ఉదాహరణకు విభీషణుడు రావణుడి తమ్ముడైనప్పటికీ హనుమంతుని మాటల ప్రభావంతో రాముడి చెంతకు చేరాడు. అలాగే లంకలోని వాతావరణాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుని రాముడికి అనుకూలంగా మార్చారు. హనుమంతుడు ఈ సిద్ధులన్నింటినీ కేవలం శ్రీరామ సేవ కోసమే ఉపయోగించారు. అందుకే ఆయన సిద్ధి బుద్ధి ప్రదాత అయ్యారు. ఈ అష్టసిద్ధులలో అన్నిటికంటే ముఖ్యమైనది వసిత్వ అనగా ఆత్మ నిగ్రహం. మన కోపం, భయం, అత్యాశ వంటి భావోద్వేగాలను మన అదుపులో ఉంచుకోవటం. మనం మన మనసును గెలిస్తే ప్రపంచాన్ని గెలవటం సులభమవుతుంది. ఎదుటివారిని బలవంతంగా కాకుండా ప్రేమతో మరియు వ్యక్తిత్వంతో ఆకర్షించటం. హనుమంతుడు ఈ అష్టసిద్ధుల్ని ఎప్పుడూ తన వ్యక్తిగత కీర్తి కోసం లేదా స్వార్థం కోసం ప్రదర్శించలేదు. ప్రతి సందర్భంలోనూ ఆయన తన శక్తినంతటినీ రామకార్య సాధన కోసమే అంకితం చేశారు. సీతమ్మ జాడ కనిపెట్టడంలో అణిమ, లంకను దహించడంలో ఈసిత్వ, సంజీవని పర్వతాన్ని తేవడంలో మహిమ, లఖిమ సిద్ధుల్ని ఉపయోగించి అసాధారణ విజయాలను సాధించారు. మనం కూడా మన జీవితాల్లో మనకున్న నైపుణ్యాలను, తెలివితేటలను కేవలం స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం లేదా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఉపయోగిస్తే హనుమంతుని వలె అపారమైన గౌరవాన్ని, అంతర్గత శక్తిని పొందగలం. హనుమంతుని ఆరాధించడం అంటే కేవలం ఆయన బలాన్ని పూజించటం కాదు. ఆయనలోని వినయం, అంకితభావం మరియు నిగ్రహాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించటం. ఈ అష్టసిద్ధుల సమన్వయమే ఒక మనిషిని మహావీరుడిగా మారుస్తుంది. సాధారణంగా అధికారం లేదా అసాధారణ శక్తులు లభిస్తే మనిషిలో అహంకారం పెరుగుతుంది. కాని హనుమంతుడు అంతటి శక్తులు ఉండి కూడా తనను తాను ఒక సామాన్య రామదూతగా, సేవకుడిగానే పరిచయం చేసుకున్నారు. ఇది ఆయనలోని వసిత్వకు పరాకాష్ట. అందుకే హనుమంతుడు ప్రతి యుగంలోనూ, ప్రతి భక్తుని గుండెల్లోనూ చిరంజీవిగా కొలువై ఉన్నారు. శ్రీరామ జయ, రామ జయ, జయ రామ. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో పరాక్రమానికి, భక్తికి, వినయానికి నిలువుటద్దం ఆంజనేయుడు. హనుమంతుణ్ణి మనం అష్టసిద్ధి నవనిధికే దాత అని కొలుస్తాం. అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో పరాక్రమానికి, భక్తికి, వినయానికి నిలువుటద్దం ఆంజనేయుడు. హనుమంతుణ్ణి మనం అష్టసిద్ధి నవనిధికే దాత అని కొలుస్తాం. అంటే 8 రకాల సిద్ధులను, 9 రకాల నిధులను ప్రసాదించగల సమర్థుడు అని అర్థం. హనుమంతుడు ఈ అష్టసిద్ధులను కేవలం తన స్వార్థం కోసం కాకుండా రామకార్యం కోసం, ధర్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించారు. అందుకే ఆయన మనందరికీ ఆదర్శమూర్తి. మనం కూడా హనుమంతుడిని స్మరిస్తూ క్రమశిక్షణతో మనలోని అంతర్గత శక్తులను నిద్రలేపుదాం. నిజమైన భక్తి యథార్థ ఘటన. జై శ్రీరామ్, జై హనుమాన్.